గుడ్ మార్నింగ్. నా పేరు సత్యనారాయణ, హిస్టరీ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భీమవరం. సెకండ్ ఇయర్ హిస్టరీ సిలబస్ మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలిద్దాం. క్రీస్తుకం 1526 నుంచి 1857 వరకు మనకి సెకండ్ ఇయర్ హిస్టరీ సిలబస్ ఉంటుంది. అంటే మొఘల్ కాలం నుంచి 1857 వరకు జరిగినటువంటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిణామాలు మనం ఇందులో చూస్తాము. ముందుగా చారిత్రక ఆధారాలు, అంటే ఆధారాలు లేకోకుండా మనం ఏ దేశ చరిత్రని కూడా జరిగింది లేదా జరగలేదని చెప్పడానికి లేదు. ఆధారాలు లేకుండా మనం నమ్మడానికి కూడా అవకాశం లేదు. అలాగే మొఘల్ సామ్రాజ్య స్థాపన, సూర్యవంశం, భారతదేశంలో మొఘల్ రాజాధికార స్థాపన, మొఘల్ రాజకీయ చరిత్ర 1526 నుంచి 1707 వరకు. మొఘల్ రాజకీయ చరిత్ర 1526 నుంచి 1707 వరకు ఆ రాజుల పరిపాలన, రాజకీయ చరిత్ర మాత్రం మనకి నిశ్చితంగా కనిపిస్తుంది. మొఘలుల రాజనీతి, పరిపాలన వ్యవస్థ, మొఘలు కాలం నాటి సమాజము, ఆర్థిక పరిస్థితులు, మొఘలులు అనుసరించినటువంటి మత విధానం, వాళ్ళ సంస్కృతి, మొఘలుల కాలం నాటి సాహిత్యము, విద్యా విధానము, వాస్తు శిల్పకళలు, సంకీర్ణ సంస్కృతి, అలాగే మొఘళ్ళ సామ్రాజ్య క్షీణత, పతనం, ప్రాంతీయ రాజ్యాల అవతరణ, అందుకు దోహదం చేసినటువంటి పరిస్థితులు, ప్రాంతీయ శక్తుల అవతరణ, సిక్కులు, మరాఠాలు విజృంభణ, భారతదేశానికి ఐరోపా వాసుల రాక, వారి యొక్క కార్యకలాపాలు, వారి యొక్క ప్రవేశం, పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఇంగ్లీష్ వారు, ఫ్రెంచ్ వారు, వారి యొక్క గమనం, అభివృద్ధి పతనం, వర్తక సంఘాలు, వారి కార్యకలాపాలు, ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఇయర్ హిస్టరీ థర్డ్ పేపర్గా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చారిత్రక ఆధారాలు నిశ్చితంగా పరిశీలించినట్లయితే మానవ పుట్టుక అభివృద్ధి సంబంధించినటువంటి ఒక క్రమబద్ధమైన సమాచారమే చరిత్ర. దానికి శాస్త్రీయ ఆధారాలతో నిర్దిష్టంగా రూపకల్పన చేసినట్లయితేనే అది సంఘటనల సమూహం అవుతుంది. ఒక దేశ చరిత్రను రాయాలన్నా లేదా పునర్నిర్మించాలన్నా దానికి తగిన ఆధారాలు ఉండాలి. అందువల్ల చరిత్ర రచనకు, అధ్యయనానికి, పునర్రచనకు, పునర్నిర్మాణానికి, విశ్లేషణకు శాస్త్రీయ ఆధారాలు ఉండాలి. అప్పుడే విశ్వసనీయమైన చరిత్ర నిర్మితమవుతుంది. చరిత్ర రచనలో ఆధారాలన్నీ కూడా పవిత్రమైనవి, అభిప్రాయాలు సొంతమైనవి మనం భావించవచ్చు. అంటే కొన్ని ఆధారాలు లిఖితపూర్వకంగా, కొన్ని ఆధారాలు అలిఖితపూర్వకంగా మనకి కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎంతో కొంత అవాస్తవికత దాగి ఉంటుందని చెప్పవచ్చు. క్రీస్తుకం 1526 నుంచి 1857 మధ్యలో అనేక రచనలు మనకు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని మాత్రం మనం పరిశీలిద్దాం. పురావస్తు సాహిత్య ఆధారాలు మనకి కట్టడాలు, శిల్పం, చిత్రలేఖనం, శాసనాలు, నాణ్యాలు, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు, విదేశీ యాత్రికుల రాతలు, ప్రభుత్వ శాఖల ఫైల్స్, సాహిత్య ఆధారాలు మనకి గత చరిత్ర యొక్క పునర్నిర్మాణానికి చక్కని ఆధారాలుగా చెప్పుకోవచ్చు. ఈ ఆధారాలు తెలుసుకోవడం ఎలా అంటే ముందు పురావస్తు ఆధారాలని మనం పరిగణలోకి తీసుకోవాలి. పురావస్తు ఆధారాలు మొఘలులు, ఆంగ్లేయుల కాలం నాటి ఆధునిక పరిపాలన, మత నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని కనిపిస్తున్నాయి. అవి
పురావస్తు ఆధారాలు శిలా అక్షరాలు, అలాగే వస్తు సముదాయాలపై ఉన్నటువంటి లిఖితపూర్వక అక్షరాలు, ప్రజల జీవితాన్ని ప్రతిబింబించే కొన్ని ఆధారాలు మనకి పురావస్తు ఆధారాలుగా కనిపిస్తాయి. అవి ఎలా అంటే కట్టడాల రూపంలో, ఒకటి మతపరమైన, లౌకికపరమైన భావజాలానికి ప్రతికలుగా ఈ ఆధారాలు మనకి కనిపిస్తాయి. కట్టడాల్లో కొన్ని కోటలు, కొన్ని భవనాలు, కొన్ని సమాధులు, కొన్ని శిథిలాలు, కొన్ని శిల్పాలు, కొన్ని అవశేషాలు, కొన్ని గృహోపకరణలు ఉంటాయి. అంటే రాజప్రసాదాలు, సరాయిలు, మసీదులు, నీటి సరస్సులు, ఉద్యానవనాలు, శయన మందిరాలు, గ్రంథాలయ భవనాలు, ఇవన్నీ కూడా మన మొఘలుల కాలం నాటి వాస్తు శిల్ప కళారంగానికి మచ్చుతునకగా చెప్పవచ్చు అన్నమాట. అలాగే ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ పరిసర ప్రాంతాల్లో మొఘలాయి పాలకులు నిర్మించినటువంటి నిర్మాణాలు వారి యొక్క వాస్తు నిర్మాణానికి దర్పణంగా మనం పరిగణించవచ్చు. ఇవి ఢిల్లీలోని ఎర్రకోట, ఆగ్రాలోని ఆగ్రా కోట, దాన్ని తాజ్మహల్ అని కూడా పిలుస్తాము, ఫతేపూర్ సిక్రీ, ఇత్మత్ ఉద్దౌలా కోట, దివానీ దివానీ కాస్, జహాంగీర్ మహల్ వంటి భవనాలు, వీటితో పాటుగా మోతీ మహల్, జమా మసీద్, తాజ్మహల్, ససారాంలోని షేర్షా సమాధి, ఢిల్లీలోని హుమాయూన్ సమాధి చక్కటి పురావస్తు ఆధారాలుగా చెప్పవచ్చు. ఇంకెన్నెన్నో ఆధారాలు మనకి కనిపిస్తాయి. అలాగే జేలం నది ఒడ్డున నిర్మించిన రోహటస్ కోట సింహద్వారాలు, తోరణాలు ఎర్రరాతితో నిర్మించారంట. లోపల వైపు అన్నీ కూడా తెల్లని పాలరాతితో ఉండటం, నీలివర్ణంతో మెరుగులు దిద్దడం, ప్రాకారాల గోడలు బూడిది వర్ణంతో బలంగా నిర్మించడం మనకి కనిపిస్తుంది. నేటి కూడా వాటి యొక్క అవశేషాలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఢిల్లీలోని పురాణా కిల్లా, ఇవి మనకి నేటికి కూడా చక్కగా శిథిలమవ్వకుండా ప్రాచీన కట్టడాలుగా పర్యాటక రంగానికి బాగా తోడ్పడుతుంది. అలాగే మధ్యయుగ భారతదేశ చరిత్రలో సిక్కులు, మహారాష్ట్రులు, రాజపుత్రులు అనేక కోటలను నిర్మించారు. రాజపుత్ర కట్టడాలు మనం చూసినట్లయితే జైపూర్, జస్మలీర్, బికనీర్, గ్వాలియర్, అజ్మీర్, ఉదయ్పూర్, మాల్వా ప్రాంతాల్లో మనకి అనేక కోటలు ఇప్పటికి కూడా చక్కగా సుందరంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా నాటి పాలకులైన రాణా సంగ్రామ్ సింగ్, రాణా ప్రతాప్ సింగ్, రాణా రతన్ సింగ్తో పాటు మన్సింగ్, తోడర్మల్, బీర్బల్, తాన్సేన్ వంటి సమర్థవంతమైన పాలకులు గూర్చి వారి నిర్మాణాల్లో స్వదేశీ శైలి కూడా మనకి చక్కగా కనిపిస్తుంది. అంటే స్వదేశీ శైలి అంటే స్వదేశీ వాస్తు శిల్ప కళారంగం ఎంత చక్కగా ఉందో మనం తెలుసుకోవచ్చు. అలాగే మహారాష్ట్ర పాలకులైన శివాజీ, శంభూజీ, రాజారాం, తారాబాయ్ అనేక కోటలు, బురుజులు, భవనాలు కట్టించారు. చిక్కులు కూడా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో, చండీగఢ్ ప్రాంతంలో, గురుదాస్పూర్ ప్రాంతంలో, అమృత్సర్లోని వాళ్ళు నిర్మించినటువంటి స్వర్ణ దేవాలయం నేటికి కూడా చాలా సుందరంగా మనకి కనిపిస్తుంది. సిక్కు గురువులైనటువంటి గురునానక్, రామదాస్, అర్జున్ సింగ్, తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్లు నివసించిన ప్రదేశాల్లోని వారి గృహ శిథిలాలు నేటికి కూడా చక్కగా మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా ఫతేపూర్ సిక్రీలో షేక్ సలీం చిష్తి సమాధి, అజ్మీర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి సమాధి వంటి ప్రార్థనాలయాలు మొఘల్ యొక్క ధార్మిక పండితులకు చక్కటి సాక్ష్యాలుగా చెప్పవచ్చు. అంతేకాకుండా పురావస్తు ఆధారాల్లో కట్టడాలతో పాటుగా మరొక
ప్రముఖ ఆధారం శాసనాలు. మొఘలాయి పాలకుల కాలంలో మనకి అనేక శాసనాలు కనిపిస్తాయి. ఢిల్లీకి చెందిన పఠాన్ వంశీయుల వృత్తాంతం అనే గ్రంథం మనకి మధ్యయుగ భారతదేశ చరిత్రలో థామస్ ఎడ్వర్డ్ అనేవాడు రచించాడు. అక్బర్ చక్రవర్తి బైరం ఖాన్ను బర్తరఫ్ చేస్తున్నటువంటి పరమాణ, ఔరంగజేబు పరిపాలనకు సంబంధించినటువంటి అనేక పరమాణాలు, సనద్దులు, తిర్మిజీలు రచించినటువంటి ది డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ది మొఘల్ హారం ఈ మనకి చక్కటి ఆధారాలుగా ఈ శాసనాలు చెప్పుకోవచ్చు. మొఘలాయి పాలకులు అరబ్ భాషలో, పార్సిక భాషలో అనేక శాసనాలు రచించారు. లాహోర్లో గవర్నర్ జకీర్ ఖాన్ 1731లో ఒక శాసనాన్ని జారీ చేశాడు. ఇది పార్సిక భాషలో దీన్ని లిఖించడం జరిగింది. నాణ్యాలు చూసినట్లయితే మనకి మొఘలాయి ఆంగ్లేయుల పాలనకు సంబంధించిన అనేక నాణ్యాలు మనకి ప్రసిద్ధంగా కనిపిస్తున్నాయి. ఈ నాణ్యాలు భారతదేశ చరిత్రను మనకి తెలియజేస్తున్నాయి. ఈ నాణ్యాల జాబితా పురావస్తు పర్యవేక్షణ సంస్థ న్యూఢిల్లీ వారు వెలికి తీసినటువంటి నూతన సమాచారం ఇర్ఫాన్ హబీబ్, షిరీన్ ముస్వీలు నాణ్యాలపై చేసినటువంటి పరిశోధనలు మొఘలాయిలు, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, దక్కన్ సుల్తాన్లతో పాటుగా రాజపుత్రులు కూడా అనేక నాణాలు వేయించినట్లు తెలుస్తుంది. వారి ఆర్థిక స్థితి, సామాజిక స్థితులు కూడా ఈ నాణ్యాలను బట్టి మనం తెలుసుకోవచ్చు.